కల్కి సినిమాలో నేరాలు ఘోరాలకు కేంద్రమైన కాంప్లెక్స్ లాగే జగన్ తాడేపల్లి ప్యాలెస్ పనిచేస్తోందని టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు. అక్కడ నుంచి కార్యకలాపాలు నడిపించేది సజ్జలే అయినా కనిపించని సూపర్ పవర్ ఎవరో ఉన్నారని అన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై ప్యాలెస్లో కూర్చుని జగన్ జవాబు చెప్పడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేసిన ఘోరాలపై వాస్తవాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. అమరావతిలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మాణిక్యవరప్రసాద్ దర్శించుకున్నారు. అసెంబ్లీని గౌరవించడం నేర్చుకోండి. కనీసం ప్రతిపక్షంలో, అధికార పక్షంలో నీకు ఎలాగో సంస్థల మీద నీకు గౌరవం లేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడన్నా వ్యవస్థలను గౌరవించి ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రజా సమస్యల్ని ప్రజాస్వామ్యతంగా పరిష్కార విధంగా మీ యొక్క నడతని మార్చుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. కల్కి సినిమాలో కాంప్లెక్స్లో నుంచే జరుగుతుంటాయి అన్ని కార్యక్రమాలు. అదంతా కాంప్లెక్స్. ఆయన ఆఫీసు, ఆయన ప్యాలెస్ అంతా కూడా కల్కి సినిమాలో కాంప్లెక్స్ లాంటిది. దాంట్లో నేరాలు ఘోరాలు అన్నీ అక్కడే డిజైన్ చేస్తుంటారు. ఎందుకంటే నేను చెప్పేది, నేను కూడా ఆ కాంప్లెక్స్లో కొంతకాలం పనిచేసిన దుర్మార్గుడిని కాబట్టి నేను కూడా చెప్తున్నాను. నేను ఆ దుర్మార్గాలు నాకు కూడా అంటే ప్రత్యక్ష పాత్ర లేకపోయినా స్మెల్ చేసే కదా, నేను కూడా చూశాను కదా. అదొక కాంప్లెక్స్. అది కనపడే కమాండరు, కనపడి దుర్మార్గాలు చేసే వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. అతను డిజైన్ చేస్తుంటాడు, అతను మాట్లాడుతూ ఉంటాడు. ప్యాలెస్ అనేది, జగన్ గారి ప్యాలెస్ అనేది కాంప్లెక్స్ లాంటిది. కల్కి సినిమాల కాంప్లెక్స్ లాంటిది. ఆ సుప్రీం ఎవరు అర్థం కాదు. కమాండర్ మాత్రం ఈ నేరాలు ఘోరాలు డిజైన్ చేసేది, మాట్లాడేది మాత్రం సజ్జలు కనిపిస్తూ ఉంటాడు. జగన్ గారు నాకు తెలిసి ఇన్ బిట్వీన్ ఈ సుప్రీం పవర్కి కమాండర్కి మధ్య ఉంటాడు, కానీ ఆయన కూడా సుప్రీం కాదు నా దృష్టిలో.